హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషనర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. ఏదైతే మీరు తమ్నైల్లో చూసారో ఆ బిగ్ అప్డేట్ అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ రద్దు, అలాగే ఇంటర్నల్ మార్క్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం, అంతేకాకుండా కొన్ని సబ్జెక్ట్స్ని మెర్జ్ చేయడం, ఇలా రకరకాల నిర్ణయాలతో ఇంటర్మీడియట్ బోర్డు మొత్తం అనేక భారీ మార్పులతో మనకి కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. సో వాటికి సంబంధించి ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అయినటువంటి కృతికా శుక్లా గారు డీటెయిల్డ్గా ఇందులో తెలియజేశారు. ఆ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఏపీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్కి సంబంధించి, అలాగే ఎడ్యుకేషన్ విధానానికి సంబంధించి, సబ్జెక్ట్స్కి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు అనేక నిర్ణయాలతో మన ముందుకు పెట్టింది. అందులో మొట్టమొదటిది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ని రద్దు చేయడం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ని రద్దు చేసి డైరెక్ట్గా సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ మాత్రమే పబ్లిక్ ఎగ్జామినేషన్స్గా రాస్తారు. అంటే ఇప్పుడు 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఎలా అయితే ఎగ్జామినేషన్స్ యాన్యువల్ ఎగ్జామ్స్ అవుతాయో అలాగే నామినల్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. డైరెక్ట్గా సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ మాత్రమే మెయిన్ ఎగ్జామినేషన్స్గా కన్సిడర్ చేస్తారు. ఇక సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్కి వచ్చేటప్పటికి బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే రెండవ మార్క్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది, ఇప్పటివరకు మనకి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకున్నా 1000 మార్క్స్కి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 1000 మార్క్స్ ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఏ బ్రాంచ్ తీసుకున్నా 1000 మార్క్స్ ఉంటాయి. బట్ ఇక పైన ఒక ఇయర్ తీసుకున్నట్టయితే గ్రూప్ అయినా సరే 500 మార్క్స్ మాత్రమే కామన్గా మార్క్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ 500 మార్క్స్ ఒక సబ్జెక్ట్ తీసుకుంటే 100 మార్క్స్ని, ఈ 100 మార్క్స్ని కూడా ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్ కింద డివైడ్ చేస్తారు. ఇంటర్నల్కి 20 మార్క్స్, ఎక్స్టర్నల్కి 80 మార్క్స్ కింద డివైడ్ చేస్తారు. ఇది జనరల్ ఒక హెచ్ఈసీ గ్రూప్ తీసుకున్నట్టయితే హెచ్ఈసీలో ఉండే సబ్జెక్ట్స్ 5 సబ్జెక్ట్స్కి కూడాను ప్రతి సబ్జెక్ట్లో 20 మార్కులు ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ 80 మార్క్స్. ఇంటర్నల్స్ అంటే అంతర్గత పరీక్షలు, అంటే విత్ ఇన్ ద కాలేజ్లో మనం రాసేటటువంటి ఎగ్జామినేషన్స్ తరక మార్క్స్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ తీసుకున్నట్టయితే మనకి జనరల్గా లాంగ్వేజెస్ తీసుకున్నట్టయితే ప్రజెంట్ సిస్టమ్ ప్రకారంగా లాంగ్వేజెస్ తీసుకున్నట్టయితే తెలుగు, ఇంగ్లీష్, అలాగే ఉర్దూ, హిందీ, సంస్కృత్ ఈ 5 భాషలు అనేవి ఉంటాయి. ఈ లాంగ్వేజెస్లో మనం 2 లాంగ్వేజెస్ ఎంచుకోవడం అనేది ఇప్పుడున్న పద్ధతి. ఇప్పుడు న్యూగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ కొత్త సిస్టంలో లాంగ్వేజెస్లో మనం ఒక సబ్జెక్ట్ కంపల్సరీ ఇంగ్లీష్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవ సబ్జెక్టు తెలుగు, హిందీ, ఉర్దూలతో పాటు ఎడిషనల్గా కొన్ని సైన్స్ సబ్జెక్ట్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్, అలాగే ఆర్ట్స్ సబ్జెక్ట్స్ అన్నీ కలిపి దాదాపు 23 సబ్జెక్ట్స్ ఎలెక్టివ్స్గా మనకి ఇస్తారు. ఇందులో మనకు నచ్చిన సబ్జెక్ట్ ఎంచుకోవచ్చు. అంటే ఇప్పట్లాగే ఎవరైనా తెలుగే తీసుకోవాలనుకుంటే సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్టు తెలుగు తీసుకోవచ్చు, లేదా మీకు మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉందంటే మ్యాథమెటిక్స్ తీసుకోవచ్చు, సైన్స్ ఇంట్రెస్ట్ ఉందంటే బయాలజీ తీసుకోవచ్చు, లేదా కామర్స్ ఇంట్రెస్ట్ అయితే కామర్స్ తీసుకోవచ్చు. ఇలా రెండో సబ్జెక్ట్ని మీ ఆప్షన్స్గా మీరు ఎలెక్టివ్ సబ్జెక్ట్ని తీసుకోవచ్చు. దీంతో పాటు గ్రూప్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి హెచ్ఈసీ, సిఈసీ ఆర్ట్స్ స్టూడెంట్స్కి సేమ్ ఇప్పట్లాగే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ హెచ్ఈసీ వాళ్ళకి, సిఈసీ వాళ్ళకైతే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఇలా ఉంటుంది. ఇక సైన్స్ స్టూడెంట్స్కి వచ్చేసరికి కొన్ని చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. ఇందులో ఫస్ట్ది మ్యాథమెటిక్స్. ఎంపీసీ వాళ్ళు తీసుకున్నట్టయితే ఇప్పుడు మ్యాథమెటిక్స్లో 1A 1B 2A 2B అలా ఉంటుంది. అలా కాకుండా మ్యాథమెటిక్స్ AB 2 పేపర్స్ని కలిపి ఒకే పేపర్ కింద ఉంచుతారు. హిస్టరీ మ్యాథ్స్ తీసుకున్నట్టయితే 1A 1B మరి ఉండదు, ఏకంగా ఒకటే మ్యాథమెటిక్స్ అని ఉంటుంది. అలాగే బైపీసీ స్టూడెంట్స్ తీసుకున్నట్టయితే బైపీసీ వాళ్ళకి బాటనీ, జువాలజీని ఇప్పుడు 2 సబ్జెక్ట్స్ కింద ఉన్నాయి. అలా కాకుండా బాటనీ, జువాలజీ 2 కలిపి ఒకే సబ్జెక్ట్ కింద బయాలజీ సబ్జెక్ట్ కింద అది ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ మ్యాథ్స్ ఎంపీసీ స్టూడెంట్స్కి ఉండే సబ్జెక్ట్స్ ఇంగ్లీషు ఎలెక్టివ్ సబ్జెక్ట్ రెండవది, ఇక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. అలాగే బైపీసీ స్టూడెంట్స్ తీసుకుంటే ఇంగ్లీష్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఒక సబ్జెక్టు, వాటితో పాటు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కూడా ఇంతవరకు 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఇంతకుముందు లేవు, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం అంటే ఎప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ షార్ట్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. అలా కాకుండా ఈసారి కొత్తగా 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం ప్రతి సబ్జెక్టులో కూడా ఇస్తున్నారు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో 1 మార్క్ క్వశ్చన్స్ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఉండేటటువంటి ఈ 5 సబ్జెక్ట్స్తో పాటు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ ఏ బ్రాంచ్ వాళ్ళైనా 5 సబ్జెక్ట్స్ అనేవి కామన్గా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే
ఒక లాంగ్వేజ్, నెక్స్ట్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఒకటి. ఈ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ కోసం ఒక 23 ఎలెక్టివ్స్ ఇస్తారు. అందులో మీకు నచ్చింది మీరు ఎంచుకోవచ్చు. దాంతోపాటు ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసికి సంబంధించినటువంటి గ్రూప్ సబ్జెక్ట్స్ని 3 సబ్జెక్ట్స్ తీసుకుంటారు. అంటే టోటల్గా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. అయితే ఈ 5 సబ్జెక్ట్స్తో పాటు ఎడిషనల్గా ఒక సబ్జెక్ట్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఎడిషనల్ సబ్జెక్టు మీకు నచ్చిన సబ్జెక్ట్ ఏదైనా తీసుకోవచ్చు. అంటే బైపీసీ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎంబైపీసీ సిస్టమ్ ఉంది. అంటే బైపీసీ వాళ్ళు మ్యాథ్స్ తీసుకునే విధంగా అలా ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఆర్ట్స్ స్టూడెంట్స్ కూడా సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ అయితే తీసుకోవచ్చు. లేదా మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ అయితే ఒక మ్యాథమెటిక్స్ ఉన్న సబ్జెక్టుగా తీసుకోవచ్చు. ఒక ఎడిషనల్ సబ్జెక్ట్ వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ని ఏదైనా ఒక దాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఈ ఎడిషనల్ సబ్జెక్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మీరు 5 సబ్జెక్ట్స్లోని ఏదైనా ఒక సబ్జెక్ట్ కానీ మీరు ఫెయిల్ అయినట్టయితే అప్పుడు పాస్ అయినటువంటి ఎడిషనల్ సబ్జెక్ట్ని అక్కడ కన్సిడర్ చేస్తూ మిమ్మల్ని పాస్ కింద చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్, ఇది ఒక ప్లస్ పాయింట్గానే మనం అనుకోవచ్చు. దీని మీద చాలామంది విద్యావేత్తలతోనూ అలాగే తల్లిదండ్రులతోనూ స్టూడెంట్స్ అసోసియేషన్స్తోనూ స్టూడెంట్స్తోనూ వీళ్ళందరితో చర్చలు జరిపి వాళ్ళ యొక్క సలహాలను కూడా ఈ మంత్ January 26 వరకు సలహాలను స్వీకరించి ఆ తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ కొత్త రూపొందించినటువంటి ఈ కొత్త విధానం అంతా కూడా 2025-26 అకాడమిక్ ఇయర్ వరకు ఫస్ట్ ఇయర్ వాళ్ళతో స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళతో స్టార్ట్ చేసి అది అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. ఇది ఈరోజు మనకి ఉన్నటువంటి ఒక అప్డేటు. దీనికి సంబంధించిన ఇంకా ఏమైనా అప్డేట్స్ చేస్తే తప్పకుండా నా ఛానల్ ద్వారా మీకు అందిస్తాను. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.